హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ హబ్. ఒక సినిమా కథను కొత్తగా చెప్పాలి, ప్రేక్షకుడిని ఆలోచింపజేయాలి, అదే సమయంలో కమర్షియల్గా కూడా భారీ విజయాన్ని సాధించాలి. అలాంటి ప్రత్యేకత ఉన్న దర్శకుడు సుకుమార్. ఆర్య నుంచి రంగస్థలం వరకు, పుష్ప నుంచి పుష్ప 2 వరకు సుకుమార్ ప్రయాణం టాలీవుడ్లో ఒక ప్రత్యేక అధ్యాయం. మరి ఆయన దర్శకత్వం వహించిన సినిమాల బడ్జెట్ ఎంత, కలెక్షన్ ఎంత, ఏ సినిమా హిట్, ఏ సినిమా ఫ్లాప్, అలాగే సుకుమార్ నిర్మించిన సినిమాలు ఏవి, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ మూవీ ఆర్య 2004లో రిలీజ్ అయింది. సుకుమార్ దర్శకుడిగా పరిచయమైన సినిమా ఆర్య. హీరోగా అల్లు అర్జున్, హీరోయిన్గా అనురాధ మెహతా నటించారు. చాలా కొత్తగా ఉన్న లవ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బడ్జెట్ 4 కోట్లు, కలెక్షన్ 30 కోట్లు. బ్లాక్ బస్టర్ మూవీగా బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సాధించింది. ఈ సినిమాతో సుకుమార్కు మాత్రమే కాదు, అల్లు అర్జున్ కెరీర్కు కూడా భారీ టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ మూవీ జగడం 2007లో రిలీజ్ అయింది. ఆ తర్వాత రామ్ పోతినేనితో జగడం సినిమా చేశారు సుకుమార్. యాక్షన్ డ్రామా బ్యాక్గ్రౌండ్తో తెరకెక్కిన ఈ సినిమా సుకుమార్ స్టైల్ను మరోసారి చూపించింది. 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 6 కోట్ల కలెక్షన్ వసూలు చేసి యావరేజ్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ మూవీ ఆర్య 2 2009లో రిలీజ్ అయింది. మళ్ళీ అల్లు అర్జున్తో సుకుమార్ చేసిన సినిమా ఆర్య 2. హీరోగా అల్లు అర్జున్, హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించారు. 21 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ను సాధించి యావరేజ్ మూవీగా నిలిచింది. సినిమా కమర్షియల్గా భారీ విజయం కాకపోయినా తర్వాత కాలంలో దీనికి మంచి కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. నెక్స్ట్ మూవీ 100% లవ్. నాగ చైతన్య, తమన్నా జంటగా నటించిన సినిమా 100% లవ్. లవ్, ఫ్యామిలీ, కామెడీ కలగలిపిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. 11 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 36 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ మూవీ నేనొక్కడినే 2014లో రిలీజ్ అయిన ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించారు. మహేష్ బాబుతో సుకుమార్ చేసిన ప్రయోగాత్మక చిత్రం 1 నేనొక్కడినే. హీరోగా మహేష్ బాబు, హీరోయిన్గా కృతి సనన్ నటించారు. 60 నుంచి 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 52 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. అయితే కథా మేకింగ్ విషయాల్లో ఈ సినిమాకు ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నెక్స్ట్ మూవీ నాన్నకు ప్రేమతో 2016లో రిలీజ్ అయిన ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించారు. తండ్రి కొడుకు అనుబంధాన్ని ప్రతీకార కథతో కలిపి సుకుమార్ చూపించారు. 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 90 కోట్లు వసూళ్లు చేసి హిట్గా నిలిచింది. నెక్స్ట్ మూవీ రంగస్థలం 2018లో రిలీజ్ అయింది. ఇది సుకుమార్ కెరీర్లోనే ఒక మైలురాయి. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం 1980ల గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కింది. సుమారు 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 216 కోట్ల కలెక్షన్స్ సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. రామ్ చరణ్ నటనకు కూడా ఈ సినిమాకు భారీ ప్రశంసలు తెచ్చిపెట్టింది. పుష్ప ది రైస్ 2021లో రిలీజ్ అయింది. అల్లు అర్జున్తో మరోసారి జతకట్టిన సుకుమార్ పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించారు. హీరోగా అల్లు అర్జున్, హీరోయిన్గా రష్మిక మందన నటించారు. సుమారు 200 నుంచి 250 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 360 నుంచి 390 కోట్ల కలెక్షన్ను వసూలు చేసి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్కు జాతీయ స్థాయిలో మరింత భారీ క్రేజ్ వచ్చింది. నెక్స్ట్ మూవీ పుష్ప 2 ది రోల్ 2024లో రిలీజ్ అయిన ఈ సినిమా
పుష్పకు సీక్వెల్గా వచ్చింది. ఇండియన్ సినిమాకు బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన సినిమా పుష్ప 2. హీరోగా అల్లు అర్జున్, హీరోయిన్గా రష్మిక మందన నటించారు. 400 నుంచి 500 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 1700 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. పుష్పరాజ్ పాత్రను మరింత భారీ స్థాయిలో చూపించిన ఈ సినిమా సుకుమార్ కెరీర్లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. దర్శకుడుగానే కాకుండా సుకుమార్ నిర్మాతగా కూడా సినిమాలు నిర్మించారు. వాటిలో ఫస్ట్ మూవీ కుమారి 21F. సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమాల్లో కుమారి 21F చాలా ప్రత్యేకమైనది. ఈ మూవీలో రాజ్ తరుణ్ హీరోగా, హెబా పటేల్ హీరోయిన్గా నటించారు. సుమారు 6 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 38 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. యూత్ను ఆకట్టుకునే కథ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రాజ్ తరుణ్, హెబా పటేల్ కెమిస్ట్రీ ఈ సినిమాకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. నెక్స్ట్ మూవీ దర్శకుడు. తర్వాత సుకుమార్ నిర్మాణంలో వచ్చిన మూవీ దర్శకుడు. అశోక్ బండారెడ్డి హీరో, ఈషా రబ్బా హీరోయిన్గా నటించారు. సుమారు 5 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. సినిమా దర్శకుడి జీవితాన్ని నేపథ్యంగా తీసుకొని తెరకెక్కింది. నెక్స్ట్ మూవీ ఉప్పెన. సుకుమార్ నిర్మాణంలో వచ్చిన మరో భారీ విజయం ఉప్పెన. హీరో పంజా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి. సుమారు 22 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా 100 కోట్లు వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. వైష్ణవ్ తేజ్కు హీరోగా ఇదే తొలి సినిమా. కృతి శెట్టి కూడా ఈ సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు సాధించుకుంది. నెక్స్ట్ మూవీ విరూపాక్ష. సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే సహకారంతో వచ్చిన విరూపాక్ష కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త. సుమారు 40 కోట్ల బడ్జెట్తో వచ్చిన ఈ సినిమా 100 కోట్ల పైగా వసూళ్లు చేసి బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. హర్రర్, థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా దర్శకుడుగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సుకుమార్ తనదైన ముద్ర వేశారు. కుమారి 21F, ఉప్పెన, విరూపాక్ష వంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. మరి సుకుమార్ సినిమాల్లో మీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏది? ఆర్య, రంగస్థలం, పుష్ప, పుష్ప 2, ఉప్పెన. కామెంట్లో చెప్పండి. ఇలాంటి టాలీవుడ్ సినిమాల బడ్జెట్, కలెక్షన్, హిట్ ఆర్ ఫ్లాప్ వివరాల కోసం మన తెలుగు ట్రెండ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.